సో అంటే నోయల్ నీ గురించి చెప్పనక్కర్లేదు. Yeah. అండ్ అంటే యూత్‌కి బాగా కనెక్ట్ అయిన వ్యక్తివి. ఎస్పెషల్లీ మ్యూజిక్ లవర్స్‌కి బాగా కనెక్ట్ అయిన వ్యక్తివి. ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ ర్యాపర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒక రకంగా మాట్లాడుకుంటే ఎవరు లేరు కూడా అప్పటి వరకు. అవును. ఎలా ఎలా దీన్ని హ్యాండిల్ చేయగలిగావు? ఎలా దీన్ని తీసుకోగలిగావు ఆ టైంలో అసలకి? అంటే ర్యాపర్స్ అంటే ఒక వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అవును. చాలా కష్టం దాన్ని కాపాడుకోవటం కూడా. అవును. సో కొంచెం యాటిట్యూడ్, హెడ్ వెయిట్ ఇవన్నీ వస్తాయి అని చెప్తూ అంటుంటారు. స్టార్డమ్ వచ్చే కొంది. నీకు ఆ టైంలో ఎలా అనిపించింది ఇది? చిన్న ఏజ్‌లో కదా! లక్కీగా నాకు బ్రేక్ ఇచ్చిందే కీరవాణి గారు. ఆ సాంగ్. అది ఒక స్కూల్ బ్రో. అక్కడ ఫస్ట్ నేర్పించేది ఏంటంటే మనం హంబుల్‌గా ఎలా ఉండాలి అని. నేను అన్నాను కదా కొంతమంది ఫ్యామిలీస్‌ని చూసి నేను నేర్చుకున్నాను. ఫస్ట్ చూసిందే వాళ్ళ దగ్గర. ఓకే. ఎంత ఒదిగుంటే అంత ఎదుగుతాం అనేది నేను వాళ్ళ దగ్గరే చూసాను బ్రో. ఆ బిహేవియర్‌తో సార్ ఈరోజు ఆస్కార్ పట్టుకోగలిగారు మన ఇండియాలో. అవునా కదా! ఒరిజినల్ సాంగ్‌కి. అవును. సో అది ఎంత బ్యూటిఫుల్ అది. సో లక్కీ నా అదృష్టం ఏంటంటే అక్కడ వాళ్ళు నాకు బ్రేక్ ఇవ్వడం, అక్కడి నుంచే నేను అవన్నీ నేర్చుకోవడం. టైమ్ గాని, నేను అందుకనే టెల్లింగ్ సారీ అని చెప్పి నేను ముందే ఎందుకు మెసేజ్ పెడతానంటే అక్కడ నేర్చుకున్నాను. నాకు మేడం ఒక అద్భుతమైన విషయం చెప్పారు బ్రో. ఒకసారి లేట్ వెళ్ళాను నేను. ఎవరు? వల్లి గారు. వల్లి గారు. నువ్వు చెప్పిన టైంకి నువ్వే రెస్పెక్ట్ ఇవ్వకపోతే వేరే మనిషి ఎందుకు ఇవ్వాలనుకోవాలి నువ్వు అని అన్నారు. అదే లాస్ట్ ఇంకా నేను ఆ రోజు నుంచి ఎప్పుడన్నా లేట్ అవుతుందంటే నేను ముందే చెప్తా. ఒక 10 మినిట్స్ లేట్ అవ్వవచ్చు అంటే సో అవన్నీ అంటే నేనని కాదు ప్రతి సింగర్ చెప్పే మాట ఇదే. వాళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు చాలా డిసిప్లిన్. టైం అంటే టైం. మాకు 9 రిహర్సల్ అంటే మేము 8:45కే అక్కడ ఉంటాము. ఎందుకంటే మేడం 9 అవ్వకముందే వచ్చేస్తారు. చాలా అంటే అది నా అదృష్టం. ఎలా కంట్రోల్ చేయగలిగాం, ఎలా హ్యాండిల్ చేయగలిగాం అంటే వీళ్ళని చూసిన తర్వాత ఇవన్నీ నథింగ్ అసలు మనకి మన వర్క్ ఏందంటే బ్రో మనం జస్ట్ సర్వైవల్. మనం హ్యాపీగా ఉండాలంటే మనం డిసిప్లిన్ అనేది ఉండాలి కొంచెం. అది అక్కడ నేర్చుకున్నాను.